ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం టీచర్లకు జాతీయ స్థాయి అవార్డులు, ఉత్తమ ఉపాధ్యాయులుగా తమదైన శైలిలో పాఠ్యాంశాలను భిన్నంగా వివరిస్తూ తమ విద్యార్థులను చదివించడమే కాక జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఇద్దరు ఉపాధ్యాయుల గురించి ఈరోజు తెలుసుకుందాం. జవహర్ నవోదయాలో రికార్డు. ఉదయం వచ్చి సాయంత్రం వెళ్ళిపోయి అటెండెన్స్ చూసుకోవడమే టీచర్ల బాధ్యత కాదు. పేద పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించగలిగే వృత్తిలో ఉండటం అదృష్టంగా భావించాలి. హిమాచల్ ప్రదేశ్లోని సోలన్ ప్రాంతానికి చెందిన శశి కరోనా సమయంలో కూడా పేద పిల్లలకు ఉచితంగా ఆన్లైన్ క్లాసులు నిర్వహించారు. ఈ ఉద్దేశంతోనే శశిపౌల్ ఏమంటారంటే, చదువు అనేది నిరంతర ప్రక్రియ. పేద పిల్లలకు ఏమాత్రం అడ్డంకులు ఎదురైనా కూలీలుగా మారే పరిస్థితి. అందుకే వాళ్లను నిత్యం కంటికి రెప్పలా కాపాడుకోవాలి అంటారు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో పాఠ్యాంశాల రూపకల్పనలో పౌల్ భాగస్వామ్యం ఉంది. ఆ నైపుణ్యంతో అద్భుతమైన బోధనా పద్ధతుల రూపకల్పనలో ఆయన రాటుదేలారు. విద్యార్థులను మెరికల్లా తీర్చిదిద్దారు. అందుకే ఈ పాఠశాల నుంచి 220 మంది విద్యార్థులకు జవహర్ నవోదయ విద్యాలయాల్లో సీట్లు వచ్చేలా చేశారు. ఒక పాఠశాల నుంచి ఇంతమంది విద్యార్థులు అర్హత సాధించడం ఒక రికార్డు మాత్రమే కాదు, ఒక అద్భుతమనే చెప్పాలి. తల్లిదండ్రుల కమిటీలు, రోటరీ క్లబ్, లయన్స్ క్లబ్, గ్రామ పంచాయతీల సహాయంతో కంప్యూటర్ ల్యాబ్, మరుగుదొడ్లు, మంచినీటి సదుపాయం కూడా కల్పించారు. ఇప్పుడిది ఆదర్శ పాఠశాలగా జాతీయ స్థాయి అవార్డును అందుకుంది. 1 గంట సోషల్, మరో గంట సైన్స్, ఆపై మాతృభాష. ఇంతేనా? ఇంత మాత్రం చదువుకు బడికి ఎందుకు రావాలి అంటారు ఉత్తరాఖండ్ చంపావత్ జిల్లాలోని చైరాని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయురాలు మంజుబాలా. ఆ రాష్ట్రంలో జాతీయ అవార్డు అందుకున్న తొలి టీచర్ ఆమె. ఉత్తరాఖండ్ పర్వత ప్రాంతం. అక్కడున్న పిల్లల్లో హుషారు ఎక్కువ. ఆటలు, పజిల్స్, క్విజ్, స్టోరీ టెల్లింగ్ ఇలా రకరకాల ప్రక్రియలతో అలరిస్తున్నారు మంజు. ఉత్తమ సామాజిక సేవకురాలు కూడా. జాతీయ మానవ హక్కుల సంఘం వంటి పురస్కారాలను అందుకున్నారు. పాఠశాలలో చైతన్యవంతమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పిల్లల ప్రతిభా సామర్థ్యాలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తయారు చేసి తల్లిదండ్రులను భాగస్వాములను చేస్తున్నారు. చురుగ్గా లేని విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబరిచి వారిని మెరుగుపరుస్తున్నారు. బాలసభ పేరుతో స్మార్ట్ క్లాస్ రూమ్ను నిర్వహిస్తూ ప్రయోగాలు చేస్తున్నందుకు ప్రభుత్వ ప్రశంసలు అందుకున్నారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు, సైబర్ నేరాలు, సామాజిక సేవా దృక్పథం వంటి అంశాలను తెలియజేస్తూ చైతన్యం నింపుతున్నందుకు ఈ పాఠశాలకు ఎంతో మంచి పేరు వచ్చింది. దీంతో మంజుబాలాకు జాతీయ స్థాయి అవార్డు దక్కింది. ఈరోజు మనం జాతీయ స్థాయిలో అవార్డులను, రికార్డులను కొల్లగొట్టిన ఇద్దరు ఉపాధ్యాయుల గురించి తెలుసుకున్నాం కదండి. మరింత మంది స్ఫూర్తిదాతలతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.